of the Lord. కనుక భాగవతం కానీ రామాయణం కానీ ఇంకే విధమైన బైబిల్ కానీ ఖురాన్ కానీ గ్రంథరాజ్యం కానీ ఎలాంటి పవిత్రమైన గ్రంథములైనప్పటికీ అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Whatever may be the sacred text, Bhagavata, Ramayana, Bible, Quran or Grandaraj, we should understand the inner meaning. మంచికి నిరంతరం కూడాను బాధలే సంభవిస్తుంటాయి. The good will face all difficulties. మంచికి ఎప్పుడు కూడాను కొన్ని విధమైనటువంటి అవాంతరములే సంభవిస్తుంటాయి. Good will have many obstacles. చిలుకను పంజరంలో పెట్టి చాకుతారు కానీ కాకులు పెట్టి చాకరు. It is only the parrot that's kept in the cage but not the crow. అందమైన పక్షికి The beautiful బంధన bird ఉంటుంటారు. has got a protection. దాని యొక్క స్వరం కూడాను సుస్వరంగా ఉండేటువంటి దానికి బంధన ఉంటుంది. It's bound kept in a cage because of melodious voice. కానీ కాకులకు బంధన ఉండదు. Crow is not arrested. దుర్మార్గులకి ఎట్టి బంధన ఉంటుండదు. Wicked people are not kept in any. సన్మార్గులకే బంధన, సన్మార్గులకే కష్టము, సన్మార్గులకే బాధలు, సన్మార్గులకే ఇక్కట్లు. Only good people, the noble people, will have all kinds of difficult problems and troubles. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను అష్టమి రోజు పుట్టాడు. Krishna was born on the day Ashtami. పుట్టిన క్షణము నుంచి కూడాను అతనికి బాధలే. Right from the moment he faced difficulties. క్షణము కూడా బాధలే. Moment to moment he faced problems. అయితే ఆ భగవద్భావాన్ని ఎవరి హృదయంలో నింపుకొందరో అట్టివారి బంధనలు విమోచన అవుతుంటాయి. However, those that know the divine feeling will be away from this bondage. బంధనలో ఉండినటువంటి యొక్క వసుదేవుడు ఈ దేవకీదేవి తన నెత్తిపైన ఆ కృష్ణుడిని పెట్టిన తక్షణమే ఈ యొక్క వసుదేవుని బంధనలు విమోచనమైపోయినాయి. Vasudeva, who is bound, the moment Devaki Devi kept the Lord on his head, he is free from the chain. ఎప్పుడు భగవద్భావము శిరస్సులో చేరేనో అప్పుడు తన హస్తములకు గంచుకున్నటువంటి బంధనలు తెగిపోయినాయి. The moment the divine feeling entered into his head, he was completely away from the bond. ఎంతవరకు ఈ కృష్ణుని తలపైన పెట్టుకొని పోయి తిరిగి రేపల్ల చేరేంత వరకు ఎట్టి బంధన లేదు వసుదేవునికి. Vasudeva had no bondage until he reached Repalla, carrying Krishna on the head. అక్కడికి వెళ్లి యశోద ఇంట్లో దింపినాడు. He just has put down at the residence of Yashoda. తిరిగి స్వస్థానములకు జైల్లో వచ్చి చేరాడు. Later he returned to jail. సహజంగా బంధనలు ఏర్పడిపోయినాయి. Naturally he was bound. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? భగవద్భావము మన హృదయంలో ఉండినంత వరకు కూడాను మనకి ఏదీ బంధన లేదు. Means so long there is divine feeling, you are not bound. భగవంతుని వదిలిన తర్వాత సర్వము బంధనే. The moment you leave Lord, everything is bondage. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వానికి అనేక విధమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి. Such sacred divinity has several inner significance meaning. ఈ కృష్ణుని చంపడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు ఈ కంసుడు. Kamsa made many efforts to kill Krishna. కానీ ఒకరికి చేతికి చిక్కేటువంటి వాడు కాదు భగవంతుడు. But God will never be in the hands of anybody. అల్ప బుద్ధి కలిగినటువంటి వారికి, People with a low mind, సంకుచితమైన భావములు కలవారికి, those with narrow feeling, అహంకార అసూయలైనటువంటి సంపంతి వాడు. And he has got all affluence all over the అతని matter. ఆభరణములు నాగములే. And the snakes are the real decoration to him. ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి. All the jewels decoration they have put on also seem to be quite strange. తల నిండా జడల సంపత్తి వాడు. Has got the matted hair. మౌళి గులికెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలవాడు. And has got this moon shining over with the hair జడలలో just ప్రవహించు downward. చెదరేటి చిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ. With the forehead which is quite broad, with the third eye. నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ. And he has got the dark neck. కరమున నాగ కంకణముతోడ. And he's got the ankles over the నడుమును ankle. చుట్టిన నాగ చర్మముతోడ. And it is the skin మైనిండ of the నలది snake. భస్మముతోడ. And the bhasma, the vibhuti is smeared. మైనిండ నలది భస్మముతోడ. With all this ash on the కుదురు body. తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో. And with the central vermilion on the head. తాంబూల రాగాధరంబుతోడ. With all the color because of Tambula. తడహేమమయ వజ్ర తాటంకములతోడ. వీక్షాస్త్రవద్దయ వృష్టితోడ. నల్ల కొలువులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ.
రంగు చామని ఛాయ. His complexion is average ఇట్టి samana chai. ఈశ్వరుని యొక్క ఆభరణములు